ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము కీర్తన గ్రంథము 103 కీర్తన 13 వచనంలో ఈ విధంగా రాయబడింది. పిల్లరా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడును. తండ్రి బిడ్డను రక్షించే విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తన బిడ్డను రక్షించుకోవాలని కోరుతున్నాడు. అక్కడ ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా పక్కకు నెట్టివేసి తన బిడ్డను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తండ్రులు. తండ్రి ప్రేమ, నీ ప్రభు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తుండగా పరమందున్న దేవుడు తన జాలితో నిన్ను కాపాడునుగాక, కనికరించునుగాక. మనుషులు జాలి వేరు, దేవుని జాలి వేరు. దేవుడు జాలి చూపిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, దీవించబడతాం, విడుదల పొందుకోగలరు. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, రోగులకు స్వస్థత, త్రోసివేయబడిన వారిని మళ్ళా తిరిగి దారిలో తీసుకొస్తాడు. అది దేవుని జాలి. బర్తిమేయి చేసిన ప్రార్థన మీకు గుర్తుందా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. అంటే దేవుని కనికరం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు దాటి వెళ్తున్నాడని తెలియగానే నాకు డబ్బు ఇమ్మని అడగట్లా, భిక్షం అడగట్లా, యేసు కరుణించుము కరుణించుమని. ఎంత గట్టిగా అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారంటే, ఎందుకు అంత అరుస్తావు, అరవకు, మౌనంగా ఉండు అంటే మరి బిగ్గరగా కేక వేశాడట. ఇదిగో యేసు నీకు దూరంగా వెళ్ళిపోయాడు, నీ మనవి నీ స్వరం ఆయనకి వినపడదు, నువ్వు అరిచి ప్రయోజనం లేదు, ఇక మౌనంగా ఉండు అని ప్రజలు అనేకులది మరి బిగ్గరగా ప్రార్థించాడట. చదువుదామా ఒకసారి. ఊరకుండమని ప్రార్థించవద్దని, అరవద్దని, కేకలు వేయొద్దని, ఊరకుండమని అనేకులు వానిని గద్దించరు. కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశారు. ఇది కావాల్సింది. మీతో కూడా కొందరు అంటూ ఉండొచ్చు, ఎన్నాళ్ళని ప్రార్థన చేస్తావు, ఎన్నాళ్ళని వేడుకుంటావు, ఇన్ని సంవత్సరాలుగా రాని జవాబు ఇప్పుడు వస్తుందా? ఎన్ని సంవత్సరాలుగా నీ ప్రార్థనకి జవాబు ఇవ్వని దేవుడు ఇప్పుడు నీకు త్వరపడి చేస్తాడా? ఎవరు ఏమన్నా నా హృదయంలో ఉండి నేను ప్రార్థిస్తూనే ఉంటానన్నట్లయితే దూరంగా వెళ్ళిన ప్రభు కూడా నీకు జవాబును ఇవ్వబోతున్నాడు. త్వరలోనే జవాబు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. బర్తిమేయి మొరపెట్టిన మొరకు అంత దూరం వెళ్ళిన ప్రభు అతను తీసుకురండి అన్నాడు. ప్రభు నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా, ఎందుకు వినలేదు? ఆయన పరీక్ష పెడతాడు. దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఏం చేయమని నువ్వు కోరుతున్నావు అని అడిగాడు. దానికి అతను అడిగింది ఏంటంటే, ప్రభా నేను దృష్టి పొందాలని ఆశపడుతున్నాను. వెంటనే ప్రభు, నీవు కోరినట్టు నీకు అవునుగా కానీ వాడిని ముట్టాడంట, కళ్ళ మీద ముట్టాడు. ప్రభు ముట్టిన వెంటనే కళ్ళు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. చుట్టూ చూడగలుగుతున్నాడు. ప్రభు నా కళ్ళు కనిపిస్తున్నాయి. ఎంత ఆనందమో కదా, ఎంత సంతోషమో. నీవు దేవుని దగ్గర అడిగేటప్పుడు జాలిని అడుగు. ఆయన కరుణించువాడు, జాలి చూపువాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లుగా యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల ఏం చూపిస్తాంట? జాలి. ఈ వాగ్దానం వింటున్నటువంటి ఆత్మీయులారా, ఒక చిన్న కీర్తన పాడుకొని మరలా కొనసాగిద్దాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. అవి ప్రతిదినము క్రొత్తగానుండు, అవి ప్రతిదినము క్రొత్తగానుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు చితకబాదారు, వస్తువులు దొంగిలించారు, అతని దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు.
ఒంటరివాడిగా రోడ్డు పక్కన పడేశారు. కొనవపురితో ఉన్నాడు, ఇక చనిపోయి చావు బతుకులో ఉన్నాడు. అటుగా వెళ్తున్న ఒక మత నాయకుడు వెళ్ళాడట, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరొక రిలీజియస్ పర్సన్ లేవీడు వెళ్ళాడు, అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నీతులు చెప్పేవాళ్ళు ఎవరు కూడా సహాయం చేయలే. మంచి సమయం ఎవరంటే ప్రభు ఆ స్థితిలో ఒక ఉదాహరణ ఇస్తూ మాట్లాడుతున్నాడు. అటుగా వెళ్తుండగా తను వెళ్తున్నటువంటి గాడిద మీద ఆగి ప్రయాణం ఆఫ్ చేసుకుని దిగి దూరంగా ఉన్న అతని వైపు చూసి జాలిపడి అతని యొద్దకు వెళ్ళి, ఆ వచనాలు చదివేద్దాం. అతనిని చూసి, ఆయన మనల్ని చూస్తాడు, నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, తప్పక చూసే దేవుడు ఆయన. అతని మీద జాలిపడి, తండ్రి తన బిడ్డల మీద కుమారుల మీద జాలిపడినట్లుగా దేవుడు మీ పట్ల జాలి చూపును అన్నాడు కదా. ఇదిగోండి, అతని మీద జాలిపడి దగ్గరకు పోయి, మూడవదిగా దగ్గరకు వెళ్ళాడు. నాలుగవది నూనెను ద్రాక్షరసమును పోసి, ఐదవది గాయములు కట్టి, ఆరవది తన వాహనం మీద ఎక్కించుకొని, ఏడవది పూటకొళ్ళవానికి అంటే ఒక హాస్పిటల్ లాంటి దగ్గర తీసుకెళ్ళి అతన్ని అక్కడ ఉంచి, మళ్ళా నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చేంత వరకు అతని గాయములు కట్టి మంచిగా చూసుకోండి, నేను వచ్చినప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారో అతనికి నేను ఇస్తాను అని చెప్తున్నాడు. 7 పాయింట్స్ కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గాయపడి పడిపోయిన నిన్ను రక్షించుటకు కాపాడుటకు వస్తున్నాడు. నీ స్థితిగతులు చూస్తున్నాడు, తప్పక నీ మీద జాలి చూపించబోతున్నాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు, నీ గాయములు కడతాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రభు తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లుగా నీవు నా ఎడల జాలి చూపువాడు నాయన. నీవు జాలి చూపినప్పుడు నా జీవితం బాగుపడుతుంది. మీ జాలి నా మీదకి వచ్చునుగాక. నా ఇంటిపైకి నీ జాలి రావాలి ప్రభు. కొనవపురితో పడిన వ్యక్తిని చూచావు, జాలి పడ్డావు, అతని యొద్దకు సమీపించి వెళ్ళావు, అతన్ని బాగు చేసావు నాయన. అతని గాయములు కట్టావు ప్రభా, నూనెతో ద్రాక్షరసంతో అతని గాయములు కట్టావు అయ్యా. నీ పరిశుద్ధాత్మ నా మీద ఉంచండి, నీ ఆత్మ సన్నిధి నా మీద ఉంచండి ప్రభా. నా ఎద్దుకు రండి ప్రభా, నీ సన్నిధానం నన్ను బలపరచండి. నీ వైపు చూసే హృదయం మాకు దయచేయండి, నీ చిత్తం నెరవేర్చే కృప మాకు దయచేయండి, నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభువుకి తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21 Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లునుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్.
ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.